దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మ్రానిక్రముల ఆదివారం, పామ్ సండే, దీనినే ప్యాషన్ సండే, శ్రమల ఆదివారముగా కూడా మనం పిలుస్తాం, కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజున చాలా సుదీర్ఘమైన పెద్ద సువార్త భాగాన్ని, సుమారు పూర్తిగా 2 అధ్యాయాలను మనం చదువుకున్నాం. కనుక పెద్ద సువార్త కనుక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మనము ధ్యానించిన ప్యాషన్ నరేషన్లో, అనగా క్రీస్తు శ్రమల చరిత్రలో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. సుమారు ఒక 10 క్యారెక్టర్స్ వరకు అందులో మనం వెతకవచ్చు. ఆ 10 మంది గురించి మనం ధ్యానించలేం, కానీ కనీసం ఒక 3 వ్యక్తులను ఈ రోజున వారి జీవితాలు మనకి ఏం చెప్తున్నాయో సూటిగా మనం నేర్చుకొనడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, యేసువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటి వ్యక్తి దేవుని యందు ప్రియులారా, సీమోను పేతురు. ఎవరండి? మొట్టమొదటి వ్యక్తి సీమోను పేతురు. ఈనాటి ఈ యొక్క ప్యాషన్ నరేషన్లో, క్రీస్తు శ్రమల చరిత్రలో యేసు ప్రభు కడరా విందులో పాల్గొనడం, ఆ కడరా విందు ప్రారంభంలోనే యేసు ప్రభు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. అవునా? ఇక పేతురు గారి వంతు వచ్చింది. పేతురు గారి కాళ్ళు పట్టుకుంటున్నారు, కాళ్ళు కడగడానికి. ఆవిడ అందరూ సైలెంట్గా ఉన్నారు. పేతురు గారు ఏమంటున్నారు? ప్రభువా, నీవు నా కాళ్ళు కడుగటయ్యా, వలదు, లేదు, ఇది జరగకూడదు. ప్రభు అన్నారు, పేతురు, ఇప్పుడు నేను ఏమి చేస్తున్నానో నీకు అర్థం కాదు, తర్వాత అర్థం చేసుకుంటావు, నేను కడగాల్సిందే అంటారు. ప్రభువా, నీవు ఎప్పటికీ నా కాళ్ళు కడగకూడదు అంటే ప్రభు అంటున్నారు, నేను కనుక నీ కాళ్ళు కడగకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. అయితే ప్రభువా, కాళ్ళేం కర్మ, మొత్తం కడిగాయి. మొత్తం కడిగి అంటే ప్రభు అంటున్నారు, నువ్వు ఆల్రెడీ స్నానం చేసినవాడు, శుద్ధిగా ఉన్నవాడు, కాళ్ళు కడుక్కుంటే చాలు. ఆల్రెడీ శుద్ధీకరింపబడి ఉన్నావు, నువ్వు కాళ్ళు కడుక్కుంటే చాలు, నేను నీ కాళ్ళు కడిగితే చాలు, నీ చేతులు కడిగితే చాలు అని చెప్పి ప్రభు అంట, మీలో అందరూ శుద్ధులు కారు అంటూ యోధా ఇస్కారియోతు కోసం ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ చేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇది పేతురు గారి ఆ యొక్క సంఘటనలో, క్రీస్తు శ్రమల చరిత్రలో అదొక చిన్న ఇన్సిడెంట్. దేవుని యందు ప్రియులారా, అదైన తరువాత మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తారంటే నేనా అంటారు. దాని తర్వాత ప్రభు అంటే, ఇదిగో ఈరోజు రాత్రి నేను కాపరిని మోదుదును, గొర్రెలు చెల్లా చెదరవనన్నట్లుగా నేను శ్రమలు పొందుతాను, మీరందరూ చెల్లా చెదరైపోతారు, మీరు నన్ను విడిచి వెళ్ళిపోతారు అంటే మళ్ళీ అందరూ సైలెంట్గా ఉన్నారు. పేతురు గారు, ప్రభువా, వీళ్ళందరూ నిన్ను విడిచి వెళ్ళిపోతారేమో, నేను అలా కాదు, నేను వేరే, నేను మాత్రం నిన్ను విడిచి వెళ్ళను, అవసరమైతే నీతో పాటు చెరసాలకైనా మరణించడానికైనా సిద్ధంగా ఉన్నాను అంటే ప్రభు ప్రవచిస్తున్నారు. పేతురు, నీవా నాతో పాటు చెరసాలకు వస్తావా, నాతో మరణిస్తావా? లేదయ్యా, ఈరోజు రాత్రి లేదంటే తెల్లవారుజామున కోడి కూయక మునిపే ఈ రాత్రికే నువ్వు 3 సార్లు, 1 కాదు 2 కాదు 3 సార్లు నేనెవరో ఎరుగనని నువ్వు ముమ్మారు బొంకుతావయ్యా అని చెప్పారు. సైలెంట్ అయిపోయాడు. దేవుని యందు ప్రియులారా, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? గెత్సెమనీ తోటకి వెళ్ళారు. అక్కడ వాడు దొంగ ముద్దు పెట్టాడు. వాళ్ళు యేసయ్యను పట్టుకున్నారు. అందరూ సైలెంట్గా ఉన్నారు. మళ్ళా పేతురు గారు ఏం చేస్తున్నారు? కత్తి తీసి మాల్కుస్ అనే సేవకుని చెవి నరికేశాడు. మళ్ళీ ప్రభు, ఎక్కడ దొరికావయ్యా నువ్వు అనుకున్నారో ఏటో, పేతురు, నీ కత్తిని వరలో పెట్టుము, కత్తిని ఎత్తువాడు కత్తితో మరణిస్తాడు అని చెప్పి తెగిపడిన చెవిని తీసి
ఆ యొక్క సేవకుడు సైనికుడికి అంటిస్తే అది అంతుకుపోయింది అద్భుత రీతిలో. ప్రభు మీకు కావాల్సింది నేనే కదా, నన్ను పట్టి బంధించండి, నా శిష్యుల్ని విడిచిపెట్టండి అంటే వాళ్ళు విడిచిపెట్టారు, ప్రభుని బంధించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక అందరూ విడిచి వెళ్ళిపోయారు. మనవాడు నక్కి 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 వెళ్తున్నాడు. యేసు ప్రభు దూరంగా వెళ్తున్నారు. యేసు ప్రభుని అక్కడ న్యాయపీఠాల దగ్గరికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారుస్తూ అక్కడ ఉంచినప్పుడు దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఒకరొచ్చి, నువ్వు కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడవ కదా? లేదు లేదు నేను కాదు. అసలు ప్రభు వినే ఉంటారు, ఆ ప్రాంగణంలోనే ఉన్నారు. మరొకసారి మరలా, ఇదిగో నాకు తెలుసు, నువ్వు నీ ఫేస్ కట్ అన్నీ చూస్తే నువ్వు గలిలీడివే, నువ్వు కూడా అక్కడ వాడివే అంటే, లేదు లేదు మీరేం మాట్లాడుతున్నారు ఆయన నాకు తెలియదు అన్నారు. మరలా ఇంకొకసారి, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలీదు, తనను తాను శపించుకుంటూ ఒట్టు వేస్తూ నాకు తెలీదు అని చెప్పేసరికి కోడి కొక్కురకో అంటూ కొయ్యడం ప్రారంభించింది. దేవుని యందు ప్రియులారా, అది ఎప్పుడైతే కూసిందో బహుశా ప్రభువు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చాయి. ఆయన వెలుపలికి వెళ్ళి వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క పేతురు గారి సంఘటనలు, ఈ యొక్క ప్రభుని యొక్క రక్షణ చరిత్రలో పేతురు గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచాను కదా. దీనిని బట్టి వాట్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ సైమన్ ద పీటర్, సీమోను పేతురు యొక్క వ్యక్తిత్వం ఏంటండి దేవుని యందు ప్రియులారా? ఈజ్ బేసికలీ వెరీ వెరీ గుడ్. ఆయన ప్రభు చెప్పినట్లుగా ద స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ద ఫ్లెష్ ఈజ్ వీక్. I repeat, the spirit inside is willing but the flesh is weak. ఆత్మ ఇచ్చగించినను శరీరము దుర్బలముగా ఉన్నది. చెప్పండి అందరూ, ఇంకోసారి చెప్పండి, అర్థం చేసుకొని చెప్పండి. ఆత్మ లోపల ఉన్నవాడు ఇష్టపడుతున్నాడు, ఆత్మ ఇచ్చగించినను నా ఈ శరీరము దుర్బలముగా ఉన్నది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మన ఈనాటి ధ్యానాంశం, మొట్టమొదటి ధ్యానాంశం. మనందరి జీవితాలలో దేవుని యందు ప్రియులారా ఆత్మ ఇచ్చగిస్తుంది. ఏమని? ప్రార్థించడానికి. వీఆర్ విల్లింగ్, వీఆర్ రెడీ, వీ వాంట్ టు ప్రే. మంచి చేయడానికి ఆత్మ ఇచ్చగిస్తుంది. వీఆర్ రెడీ టు డూ గుడ్, వీఆర్ విల్లింగ్ టు డూ గుడ్, we want to be good. ప్రేమించడానికి ఆత్మ ఇచ్చగిస్తుంది, మంచి చేయడానికి ఆత్మ ఇచ్చగిస్తుంది, సహాయం చేయడానికి ఆత్మ ఇచ్చగిస్తుంది. ఒకవేళ ఎవరైనా క్షమించడానికి కూడా మనసులో ఎక్కడో క్షమించేద్దాంలే అనిపిస్తుంది. శాంతిని కోరుకోవడంలో ఆత్మ ఇచ్చగిస్తుంది. దేవుని యందు ప్రియులారా, కానీ దురదృష్టవశాత్తు శరీరము దుర్బలముగా ఉన్నది అన్నట్లుగా మన జీవితంలో మనం ఒకటి కోరుకుంటాం, మనం ఒకటి చేస్తూ ఉంటాం. మనం కోరుకున్న దానికి మనము చేస్తున్న దానికి సంబంధమే ఉండదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, కానీ వచ్చి గొరకబెట్టి మరి నిద్రపోతుంటాం ఒక్కొక్కసారి. మీరు కాదు, మీరందరూ బంగారం, తిరుగులేదు. ఓకే, దేవుని యందు ప్రియులారా, ప్రార్థన చెయ్యాలని వస్తాం, కానీ చిట్ట చివరికి ప్రసంగం అయిపోతుంది, అందరూ లేచి నిల్చుంటే పక్కడు లేకి సార్లే అంటాడు. అరే, ఎంతో భక్తితో ప్రార్థించడానికి వచ్చి నేనేంటి పడుకుని పోయాను. దేవుని యందు ప్రియులారా, ఆత్మ ఇచ్చగించినను శరీరము దుర్బలముగా ఉన్నది. ఒక్కొక్కసారి మంచే మాట్లాడాలనుకుంటాం, టక్కని మనకు తెలియకుండానే చెడ్డ మాటలు మన నోటండి వచ్చేస్తుంటాయి. తర్వాత అయ్యయ్యో నేను ఇలా మాట్లాడేశాను అనుకుంటా. ఒక్కోసారి క్షమిద్దాం అనుకుంటాం, వాడు చిన్న టెక్కు చేస్తే ఈగో వచ్చేసి నేను నిన్ను క్షమించడం ఏంట్రా, నువ్వు నాశనం అయిపోదు కాక మళ్ళీ మనం అయిపోయిన తర్వాత ఎందుకు అలా చేశానా అంటుంటాం. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ ఇచ్చగించినను శరీరము బలహీనముగా ఉన్నది. పేతురు గారి జీవితంలో అదే మనం చూస్తున్నాం. ప్రతి దగ్గర ప్రతి విషయంలో పాపం మంచి చేద్దాం అనుకున్నాడు, పాపం ప్రభునిపై ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు, కానీ చిట్ట చివరికి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. దేవుని యందు ప్రియులారా, అయితే మరి ఈ రోజున ఆ పేతురు గారే మనకు ఆదర్శం.
ఆయన నేను ప్రభునికి ద్రోహం చేశాను కనుక నేను పాపిష్టి వాడిని, ఇక నా బ్రతుకు లేదు, నేను వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోతాను, లేదంటే నేను ఇక యేసు ప్రభు ముఖం చూడను, కనుక నేను గుడికి రావడం మానేస్తాను, కనుక నేను ప్రార్థన చేయడం మానేస్తాను. మనలో చాలామంది ఎంత పవిత్రులంటే, ఎంత మంచి వాళ్ళంటే, నేను దివ్యసప్రసాదం తీసుకోనండి. ఎందుకు తీసుకోవయ్యా అంటే, అది తీసుకున్నవాడు పవిత్రంగా ఉండాలి కదండి, మరి నేను పవిత్రంగా ఉండలేను కదండి అంటే ఇటు పవిత్రమైన మాటలు మాట్లాడుతుంటాడు. దేవుని యందు ప్రియుల, మంచిదే, నీ ఉద్దేశం మంచిదే, దివ్య సప్తాహం స్వీకరించేవాడు పవిత్రంగా ఉండాలి, కరెక్టే. నువ్వు ఉండలేకపోతున్నావు, కరెక్టే. మరి దానికి సమాధానం ప్రభుని విడిచిపెట్టి వెళ్ళడం కాదు, ప్రభునికి దూరంగా ఉండడం కాదు, ప్రభునిపై ఆధారపడడం, ప్రభు నామములో ప్రార్థించడం, ప్రభునికి సహాయం కోరడం. ప్రభు అంటున్నారు కదా, అడగండి మీకు ఇవ్వబడును. అడిగితే ఇవ్వకుండా ఉంటారా? ప్రభువా నేను పాపంలో పడిపోతున్నానయ్యా, నాకు సహాయం చేయండి ప్రభు అని అడిగితే ఆయన చేయకుండా ఉంటారా? దేవుని యందు ప్రియులారా, ఈ లోకంలో ప్రతిదీ అడుగుతావు కదా, ఇదెందుకు అడగవు? మనం ఎందుకు అడగకూడదు? నాలో ఉన్నటువంటి కాముకత్వాన్ని తీసేయండి ప్రభువా అని. అమ్మమ్మ అది అడగం, అది అలాగే ఉండాలి. నాలో ఉన్న వ్యామోహాన్ని ప్రభువా తీసేయండి, నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసేయండి, నాలో ఉన్న పనికిరాని అహంకారాన్ని తీసివేయండి అని ప్రార్థిస్తూ, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే, ఒకవేళ నువ్వు బలహీనుడవైతే, నీ శరీరము దుర్బలమైపోయింది కనుక పీటర్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. పేతురు గారు మన ఆదర్శం. ఏంటని? ఆయన వెక్కి ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభుని క్షమాపణ అడిగాడు, మరలా ప్రభుని చెంతకు వచ్చాడు, ప్రభుని విడిచి వెళ్ళిపోలేదు. దేవుని యందు ప్రియుల, హీ బికేమ్ ద ప్రిన్స్ ఆఫ్ అపోజల్స్, హీ బికేమ్ ద లీడర్ ఆఫ్ ది అపోజల్స్. ఆయనే మొట్టమొదటి వ్యక్తి, యేసు ప్రభు తర్వాత ఇంకా ఆయనే మనకు అయ్యాడు. అంత బలహీనుడైనప్పటికీ ప్రభుపై ఆధారపడ్డాడు కనుక. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ పవిత్ర వారం మనల్ని పిలుస్తుంది, ఈ శ్రమల ఆదివారం మనల్ని ఆహ్వానిస్తుంది, ఈ పవిత్ర సాంగ్యాలన్నీ మనల్ని ఆహ్వానిస్తున్నాయి. ఏంటంటే, ఒకవేళ నీవు కూడా ఆత్మ ఇచ్చగించడను, నీ యొక్క శరీరము దుర్బలముగా ఉందేమో, అయినా పర్వాలేదు, నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో, అయినా పర్వాలేదు, ప్రభుని విడిచి వెళ్ళిపోకు, ప్రభునికి దూరంగా వెళ్ళిపోకు. పేతురు వలె ప్రభునిపై ఆధారపడండి, పశ్చాత్తాపడండి, వెక్కి ఏడవండి, ప్రభుని క్షమాపణ వేడండి, నూతన సృష్టిగా మారండి. ఇది మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Now going to the second character in the passion narration. క్రీస్తు శ్రమల చరిత్రలో రెండవ వ్యక్తి యోధా ఇస్కారియోతు. ఓకే, యోధా ఇస్కారియోతు, మోసగాడైన నమ్మక ద్రోహి అయిన యోధా ఇస్కారియోతును మనం ఒక్కసారి ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, యోధా ఇస్కారియోతు చేతిలో డబ్బుల సంచి ఉంది. ఈనాటి మార్కు శుభవార్త మనం ప్రారంభించినప్పుడు స్టార్టింగే ఒక సీన్తో ఓపెన్ అవుతుంది. ఓకే, ఏమంటారు కదా, ఈ డైరెక్టర్లు స్టోరీ ఎలా చెప్తారు? ఓపెన్ చేస్తే అంటారు కదా, కట్ చేస్తే, ఓపెన్ చేస్తే ఈనాటి సువార్తను స్టార్టింగ్ ఒక సీన్ ఉంటుంది. ఏంటి ఆ సీను? ఎవరింట్లో ఉంటుంది? సీమోను. ఎవరా సీమోను? కుష్ఠరోగి యేసు ప్రభు చేత స్వస్థత చేయబడి బహుశా కృతజ్ఞతాపూర్వకంగా విందును ఏర్పాటు చేయగా ఆ సీమోను ఇంటిలో విందులో పాలు పంచుకున్నారు యేసు ప్రభుతో పాటు అప్పుడే చచ్చిపోయి 4 రోజులయ్యి కుళ్ళిపోయి మరణము నుండి బయటికి వచ్చిన లాజరు, మరియమ్మ, మార్తమ్మ, 12 మంది అపోస్తలులు అందరూ అక్కడ ఉన్నారు. అందులో మరియమ్మ బహుశా లాజరు గారి యొక్క చెల్లులో కృతజ్ఞత నిండిన హృదయముతో, ఆరాధనా భావముతో యేసు ప్రభుపై అత్యంత అమూల్యమైనటువంటి తైలము, చాలా కాస్ట్లీ తైలం ఆయన నెత్తిపైన పోసేసిందంట, అభిషేకించిందంట. మొత్తం సెంటు మొత్తం పంపేసింది. వెంటనే అది ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ ఐటెం కనుక
డబ్బులు సంచి ఉన్నాడే యూదా అంటున్నాడు, ఎందుకు ఎంత తైలాన్ని అలా పాడు చేసేసావు? యేసు ప్రభు మీద పోస్తే పాడు చేసేసావట, వేస్ట్ చేసేసావట. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభుకు మనం ఎంత పెట్టినా ఎంత ఇచ్చినా తక్కువే. మనం అందరం అనుకుంటాం కదా, ఒకప్పుడు గుడికి ఏదో చిన్న కానుకిస్తాం, అబ్బాబ్బా నా అంత గొప్ప ధర్మాత్ముడు ఇంకెవడో లేడు, అనవసరంగా ఎక్కువ ఇచ్చానా ఫీలింగ్ వచ్చేది కదా. దేవునికి యేసయ్యకు ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. దేవుని యందు ప్రియులారా, కనుక ఎందుకు వేస్ట్ చేసేసావు? ఇది అమ్మి, ఏమంటున్నాడు, ఇది అమ్మి పేదలకు దాన ధర్మాలు చేయొచ్చు కదా. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఏమన్నారు, ఆగండి, ఆమెను ఏమో అనకండి, ఈమె మంచి పనే చేసింది. ఏంటా మంచి పని అంటే, ఈమె నేను మరణించబోతున్నాను కదా దానికి గుర్తు చేస్తుంది. పేదవాళ్ళు ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను కదా. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండడా? మరి ఎందుకు ప్రభు ఇలాగన్నారు? యేసు ప్రభు ఇమ్మానువేలు, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండువాడు. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎల్లప్పుడూ మీతో ఉండను కదా అంటే, మీతో అంటే మనతో కాదు, మీతో అంటే యోధా ఇస్కారియోతుతో. ఎవరండి? ఎందుకని? యోధా ఇస్కారియోతు మనసులో పాపముంది, యోధా ఇస్కారియోతు మాటలలో దోషముంది, యోధా ఇస్కారియోతు జీవితంలో కపటత్వం ఉంది, యోధా ఇస్కారియోతు జీవితంలో ఆలోచనలు ఏంటంటే యేసయ్యను పట్టి ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, కనుక ప్రభు అంటున్నారు, యోధా నేను ఎల్లప్పుడూ నీతో ఉండను, కొద్ది రోజులే, ఒక్క నిమిషమే, ఇంకొక పూట ఉంటానేమో బహుశా, అంతే, ఎల్లప్పుడూ నేను నీతో ఉండను. ఎందుకంటే నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావు, నేను నీకు దూరం అయిపోతాను. కనుక ఆమె చేసింది కరెక్టే అంటూ ఆమెను సమర్థిస్తూ, ఆమెను కాపాడుతూ, ఆమెను పొగుడుతూ, ఎక్కడెక్కడైతే భూ దిగంతముల వరకు ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడక్కడ ఈమె చేసిన పుణ్యకార్యము ప్రకటింపబడుతుంది అని చెప్పారు. దేవుని యందు ప్రియులారా, యోధా ఇస్కారియోతు మనసులో కపటత్వం, మాటలలో కపటత్వం, జీవితంలో దుష్టత్వం, నమ్మక ద్రోహం చేయడానికి, గురుద్రోహం చేయడానికి, యేసయ్యను అమ్మివేయడానికి, దొంగ ముద్దు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ప్రభు నేను ఎల్లప్పుడూ మీతో ఉండనంటూ ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ ఇచ్చాడు. అప్పుడు ఏం చేయాలి అతను? అప్పుడు ఏం చేయాలి? అయ్యో నేను చేస్తున్న తప్పు ప్రభువునికి తెలిసిపోయింది, నేను మార్చుకోవాలి అనుకోవాలా? మార్చుకోలేదు. దేవుని యందు ప్రియులారా, చూడండి, నీవు తప్పు చేస్తుండగా ప్రభువు నిన్ను ముందుగానే హెచ్చరిస్తున్నాడు, హెచ్చరిస్తాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? ఇప్పుడే పొగిడాను కదా, మీరు చాలా బంగారం పడుకోరని, ఇంకెలాగ పొడిగిశారు కదా, పడుకుని పోతే పర్లేదు అనుకుంటున్నారు, ఇటు కొంతేసి. వింటున్నారు కదా? జాగ్రత్తగా వినండి దేవుని యందు ప్రియులారా. యోధా ఇస్కారియోతు మనసులో పాపం ఉంది, కపటత్వం ఉంది, కనుక దానికి సిద్ధపడిపోతున్నాడు. కనుక ప్రభు ఎల్లప్పుడూ నేను నీతో ఉండను అంటూ ఒక సిగ్నల్ ఇస్తున్నారు. నీ మనసులో ఏముందో, నువ్వు ఏం చేయబోతున్నావో నాకు తెలిసిన ఆయన, మారుకోనాయనా, మార్చుకోనాయనా. నేను మారను, నేను ఇలాగే ఉంటాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నెక్స్ట్ మరొకసారి ప్రభు అంటున్నారు, రెండోసారి చెప్తున్నారు, మరొక సిగ్నల్ ఇస్తున్నాడు. ఈరోజు మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించబోతున్నారు అన్నారు. ప్రభు నేనా 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 అని అడుగుతున్నారు. ప్రభు ఏమన్నారు? చెప్పారా లేదా? చెప్పారు. ఎవడైతే నాతో పాటు ఈ పాత్రలో ద్రాక్షరసాన్ని ముంచుకుంటాడో, ఈ రొట్టెని ద్రాక్ష ముంచుకుంటాడు, వాడే అని చెప్పారు. కరెక్ట్గా మన వచ్చి ఎప్పటికి వెళ్ళిపోయింది, ఆడికి ఆడే ఎత్తుకున్నాడు. క్లియర్గా చెప్పు, నువ్వేరా నాయనా, నువ్వే నన్ను అప్పగించేది నాకు తెలుసు, నాకు తెలిసిపోయింది కదా, మరి మార్చుకుంటావా? నేను మార్చుకోను. నేను ఫిక్స్ అయిపోయాను పాపం చేయడానికి, నేను ఫిక్స్ అయిపోయాను నరకానికి పోవడానికి, నేను ఫిక్స్ అయిపోయాను నాశనం అయిపోవడానికి. యూదా ఇస్కారియోతు
తర్వాత యేసు ప్రభు చేతుల మీదుగా రొట్టిచ్చాడు. అది తిని ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకటిలోనికి వెళ్ళిపోయాడు, శత్రువర్గానికిలోకి వెళ్ళిపోయాడు, దొంగ ముద్దు పెట్టాడు, అప్పగిస్తున్నాడు. ప్రభు ఈ యోధా ఇస్కరియోతు జీవితం ద్వారా నీకు నాకు మనందరికీ ఇస్తున్నారు. ఆ యోధా ఇస్కరియోతును హెచ్చరించినట్లుగానే నేను మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాను. మీరు పాపము చేయడానికి పరిగెత్తుతున్నప్పుడు, దుష్ట ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ఐ ఆమ్ వార్నింగ్ యూ, ఐ ఆమ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ సిగ్నల్స్. ఎన్నెన్నో వార్నింగ్లు ఇస్తున్నాను, నువ్వు వినిపించుకోవటం లేదు, చూసుకో. నీకు సిగ్నల్స్ పంపుతున్నాను, నువ్వు రిసీవ్ చేసుకోవటం లేదు, చూసుకో. డైరెక్ట్గా మాట్లాడిస్తున్నాను, అయినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు, చూసుకో. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి. కనుక రెండవ ధ్యానాంశం, వాడు వినలేదు కనుక ఉరేసుకొని చచ్చాడు. వాడు వినలేదు కనుక ఆత్మను నాశనం చేసుకున్నాడు. వాడు వినలేదు కనుక భ్రష్టపుత్రుడైపోయాడు. వాడు వినలేదు కనుక నరకానికి పాత్రుడైపోయాడు. నీవు నేను వినకపోతే, ప్రభుని యొక్క వార్నింగ్స్ వినకపోతే, ప్రభుని యొక్క హెచ్చరికలను స్వీకరించకపోతే, ప్రభుని యొక్క దిద్దుబాటును అంగీకరించకపోతే, వీఆర్ డూమ్డ్, వీఆర్ డామ్డ్. కనుక సహోదరుడా, సహోదరి, ప్రభుని హెచ్చరికలను పెడచెవిన పెట్టొద్దు, వాటిని స్వీకరిద్దాం. ఇది రెండవ ధ్యానాంశం. యేషువందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది, ఆఖరిది దేవుని యందు ప్రియులారా, మరొక క్రీస్తు పాటుల చరిత్రలో మరొక క్యారెక్టర్. ఫస్ట్ రెండు ఎవరండి మర్చిపోయారో గుర్తు చూద్దాం. మొదటి వాడేవాడు పేతురు. ఏం నేర్పిస్తున్నాడు? పేతురు ఆత్మ ఇచ్చగించినను సరే దుర్బలంగా ఉంది కనుక ఐ కెన్ కమ్ బ్యాక్ టు క్రైస్ట్. రెండవది యోధా ఇస్కరియోతు నేర్పిస్తున్నాడు, ప్రభుని హెచ్చరికలను పెడచెవిన పెట్టకూడదు. మూడవది దేవుని యందు ప్రియులారా, పిలాతు. ఎవరండి? పిలాతుకి ఆయన మనస్సులో క్లియర్గా తెలుసు. ఏమని? ఈయనలో ఏ దోషము నాకు కనిపించలేదు. ఎంత వెతికినా యేసయ్యలో దోషమే కనిపించడం లేదు. దేవుని యందు ప్రియులారా, ఎంత వెతికినా. వాక్యం చెబుతుంది, ప్రభునికి వ్యతిరేకముగా సాక్ష్యములు వెతకడం మొదలుపెట్టారు, వారికి ఏమీ దొరకలేదు. సాక్ష్యాలు దొరకడం లేదు. ఏం తప్పు చేస్తే కదా. ఓకే, పిలాతుకు తెలుసు వీరు అసూయ వలన యేసయ్యను అప్పగించారని. పిలాతుకు తెలుసు కావాలని ఇతన్ని చంపదామని చూస్తున్నారని. పిలాతుకు తెలుసు అతనిలో దోషమేమీ లేదని. ఇంకా ఎక్స్ట్రా బోనస్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు రాత్రి పిలాతు భార్యకు నిద్ర పట్టలేదు. తెల్లవారే కబురు పంపిస్తుంది, అయ్యా నా భర్త, ఓ పిలాతు నీకు దండం పెడతా, ఆ నిర్దోషి విషయములో, ఆ ప్రవక్త విషయములో, ఆ దైవ కుమారుడి విషయములో, ఆ మెస్సయ్య విషయములో నువ్వు కలగజేసుకోవద్దు, చెయ్యి చేసుకోవద్దు. నువ్వు అతన్ని కాపాడాలి, నువ్వు అతన్ని రక్షించాలి. కబురు కూడా పెట్టిందండి. కానీ మనవాడు దేనికి భయపడిపోయాడు? నీవు కనుక ఇతనికి మరణ తీర్పు విధించకపోతే నీవు సీజరుకు, చక్రవర్తికి స్నేహితుడవు కాదు, నీకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసేస్తాము, నీ ఉద్యోగం ఓడబిక్కేస్తాము, నీ కుర్చీ లాగేస్తాము, నీ పవర్ పోతుంది, నీ డబ్బు పోతుంది, నీ పరపతి పోతుంది అంటే నాకెందుకు వచ్చిన గొడవరా బాబు అనుకున్నాడో ఏమో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అతనికి తెలిసిన, తన మనస్సాక్షి హెచ్చరిస్తున్నా చేతులు కడిగేసుకుంటున్నాడు. నాకేం సంబంధం లేదంటున్నాడు. మరణ తీర్పు మాత్రం అతనే విధించాడు. చూడండి, హల్లెలూయా అని అరిచారు, సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారు. లాజిక్ ఎక్కడన్నా ఉందా? ఆదివారం హల్లెలూయా అట, శుక్రవారం సిలువ వేయండి అంట. అలాగే ఒక ప్రక్క మనస్సాక్షి చెప్తుంది ఇతనిలో దోషము లేదు అని. ఇంకొక ప్రక్క నా పవర్ పోతాదేమో, నా కుర్చీ పోతుందేమో,
భయపడి ఏమంటున్నాడు? దేవుని యందు ప్రియులారా, చంపేసుకొని నాకెందుకు అప్పగించేశాడు, సిలువకు అప్పగించేశాడు దేవుని యందు ప్రియులారా. అనగా మనస్సాక్షికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామా? నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ కుటుంబ జీవితంలో, నీ సంబంధ బాంధవ్యాలలో యు నో వాట్ ఈస్ రైట్ అండ్ యు నో వాట్ ఈస్ రాంగ్. ఏది మంచో ఏది చెడో నీకు తెలియదా? యు నో వాట్ ఈస్ ఎ వర్చ్యూ అండ్ వాట్ ఈస్ ఎ సిన్. ఏది పుణ్యమో ఏది పాపమో నీకు తెలియదా? యు నో ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్ వాంట్స్ ఆఫ్ యూ అండ్ యు నో వాట్ గాడ్ హేట్స్. దేవుడు ఏమి ప్రేమిస్తున్నాడో నీకు తెలుసు, దేవుడు ఏమి ద్వేషిస్తున్నాడో నీకు తెలుసు. నీ మనస్సాక్షికి తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. నాకు తెలియదు అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నా ఆజ్ఞలను వారి హృదయ పలకలముపై రాస్తాను. రాసేశారు. వి ఆల్ నో కదా దేవుని యందు ప్రియులారా. మీకు తెలియదా ఆదివారం గుడికి లేటుగా రాకూడదని? తెలీదా? తెలుసు. మనస్సాక్షి వ్యతిరేకంగా వెళ్తాం. ఈరోజు ఇంక ఈ వారం గుడికి పట్టదు. ఇక్కడే కాదు, ప్రపంచం అంతటా ఎక్కడెక్కడి నుంచో పుట్టుకొచ్చేస్తుంటారు. చాలా సంతోషం, ఇప్పుడైనా వచ్చారు. ఐ వెల్కమ్ యూ ఆల్, థ్యాంక్స్ బి టు గాడ్, ప్రైజ్ ద లార్డ్ అన్నీ కూడా. కానీ నీకు తెలియదా, సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదా? నీ భార్య గుడికి వెళ్తుంది, నీ బిడ్డలు గుడికి వెళ్తున్నారు, నువ్వు మాత్రం ఉద్యోగానికి వెళ్తానంటే అక్కడ ఉద్యోగం ఏమి ఉండదు. అక్కడ వ్యాపారానికి వెళ్తానంటే అక్కడ వ్యాపారం ఏమి ఉండదమ్మా. నిజంగా ఉండదు. ఈ మధ్యనే ఎక్కడో తెలిసిన విషయం ఏంటంటే, భార్య గుడిలో ప్రార్థిస్తుంటే వీడు ఇంటిలో ఇంకొక వ్యాపారం పెడుతుంటాడు. తప్పుడు సంబంధాలు ఉన్నవాళ్ళు. దేవుని యందు ప్రియులారా, వాడి వ్యాపారం వాడిది, ఈవిడ ప్రార్థన ఈవిడిది. ఈవిడేమో ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తుంది, నా భర్త బాగుండాలి అని. బాగానే ఉన్నాడు. నో, ఇది చాలా బాధ కలుగుతున్నాయి కొన్ని విషయాలు వింటుంటే ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి. ఓకే, నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు ఏది మంచో ఏది చెడో, ఏది పుణ్యమో ఏది పాపమో, ఏది దేవుడు కోరుకుంటున్నాడో ఏది దేవుడు వద్దంటున్నాడో. అయినా మనస్సాక్షిని చంపుకొని నువ్వు జీవిస్తున్నావు కదా. పిలాతు వలే జాగ్రత్త ప్రియమైన సహోదరుడా. పిలాతు ఎలాగైతే శాపం పాలయ్యాడో నీవు కూడా. కనుక 3 సందేహాలు కాదు, సందేశాలు. 3 మెసేజెస్. నెంబర్ 1, పేతురు వలే ఆత్మ ఇచ్చగించినను శరీరము దుర్బలంగా ఉన్నప్పుడు ప్రభుని సన్నిధికి వచ్చి ప్రభునిపై ఆధారపడదాం, ప్రభుని సహాయాన్ని కోరుకుందాం, ప్రభుని క్షమాపణ పొందుకుందాం, నూతన జీవిగా మారుదాం. 2వది, యోధా ఇస్కారియోతు వలె దేవుడు హెచ్చరిస్తున్నా పెడచెవిని పెడుతున్నావేమో జాగ్రత్త, ప్రభు హెచ్చరికలను స్వీకరించండి. 3వది, పిలాతు వలె మనస్సాక్షి వ్యతిరేకంగా ఏనాడు జీవించకండి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున